శ్రీమాత్ర నమః. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా. తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారికి శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేశారు. ఈ రోజు నేను పొద్దున్న వీడియోలో కూడా చెప్పాను కదా, అమ్మవారి అనుగ్రహం ఉంటే సాయంత్రం కూడా మళ్ళీ మనం అమ్మవారి వీడియో పెట్టుకుందాము అని. సాయంత్రం దాకా ఎందుకు, నా పిల్లలకి ఇప్పుడే అనుగ్రహాన్ని ఇస్తాను అన్నట్లుగా ఆ వీడియో పంపించారు. నాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఎందుకంటే గుడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు, ఇంట్లో పూజ చేసుకోలేకపోయిన వాళ్ళు కనీసం ఇలా అయినా అమ్మవారిని మేము దర్శనం చేసుకున్నాము అని ఆనందపడతారు కదా. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మరి అమ్మవారి కుంకుమార్చన చూసే ముందు ఒక్కసారి మనం కామెంట్లలో శ్రీ సర్వమంగళ దేవి అయి నమః అని అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. అమ్మవారి అనుగ్రహం మనకి ఉండాలండి. ఆ అనుగ్రహం ఉంటే మన జీవితం మారిపోతుంది. దానికి మనం చేయాల్సిందంటో తెలుసా, అమ్మ నాకు ఇంకేం తెలియదమ్మా అంటూ మనం మన బాధ్యతలను నెరవేరుస్తూ అమ్మవారి పాదాలు పట్టేసుకున్నాము అని అనుకోండి, అమ్మ అనుగ్రహం ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. అమ్మవారి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు కండి. అలాగే 516 రూపాయలు ద్రవ్య సమర్పణ చేశారు కదా ఈ నెల్లాళ్ళు కుంకుమార్చన చేయించుకోవటం కోసం. ఈ నెల్లాళ్ళు కుంకుమార్చన చేయించుకోవటం కోసం ఎవరైతే ద్రవ్యాన్ని అక్కడికి సమర్పణ చేశారో వాళ్ళందరి గోత్రనామాలు చదివి ప్రతిరోజు శ్రావణ మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ అర్చన జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో జరిగే విశేషమైన కార్యక్రమాలు ఏవైనా జరిగితే వాటిల్లో కూడా మిమ్మల్ని భాగస్వాములుగా చేస్తారు. అలానే ఈ 516 రూపాయలు ఎవరైతే ద్రవ్య సమర్పణ చేశారో వాళ్ళు మళ్ళీ మాస శివరాత్రికి ద్రవ్య సమర్పణ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మేము ఈ నెలంతా కట్టలేదండి కానీ మాస శివరాత్రికి చేయించుకుంటాము అని అనుకునే వాళ్ళు 216 రూపాయలు యథావిధిగా పంపించండి. అందరి పేర్లన అక్కడ గోత్రనామాలు అవన్నీ చెప్పి అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. నేను ఒక్కటే కోరుకుంటాను, మన ప్రయత్నాలు ఏం చేసినా ఫలించలేనప్పుడు మన చేతుల్లో ఏది ఉండదు, అన్ని మన చేతుల్లో ఉన్నాయని అనుకుంటాం. కానీ భగవంతుడి అనుగ్రహం మనకి ఉండాలి అంటే మన మనస్సు ఎప్పుడూ అమ్మవారి పాదాల దగ్గర ఉండాలి. అలా ఉండాలి అంటే మన నిత్యం అమ్మని స్మరించుకుంటూ ఉండాలి. అలా స్మరించుకుంటూ ఉంటే అమ్మ మనల్ని కాచి కాపాడుతుంది ఖచ్చితంగా. వీడియో పూర్తిగా చూడండి. అమ్మవారికి ఒక్కసారి మళ్ళీ నమస్కారం చేసుకోండి. మళ్ళీ వీలుంటే సాయంత్రం ఇంకొకటి చెప్పుకుందాం. అమ్మ దయ ఉండాలి కానీ అమ్మవారి గురించి ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. ఏమంటారు కదా. ఒకవేళ ఎవరైనా మేము కుంకుమార్చన చేయించుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో వివరాలు పెడతాను. కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే ద్రవ్య సమర్పణ చేయండి. కాకపోతే 2 రోజులు అయిపోయింది కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవదక్షిణాత్తాత్ అవచోర్థాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం జిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో జాయతే సర్వం జగదిదం తత్తస్థిష్ఠతి సర్వం జగదిదం తైలయమేష్టితి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి తద్దక్షేణాభయమాదులింగసుఫలాం శ్రీమంగళాం భావయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ సర్వమంగళాదేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. కొద్దిగా కుంకుమ తీసుకొని అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సవర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వగూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నిష్ఠితాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुद्यपासामलाञ्च ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नद मे गृहात् गन्धद्वारान्दराधरुषान् नित्यपुष्टाङ्गरेशिनीं
ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాజः సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్కమయి శ్రేయశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् जातवेदसे सनवाम सोममराति यतो निदहाति वेदः सनः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णान्दवसाज्ज्वलन्तीं वैरोदनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसतरसे नमः अग्ने त्वं वारयानव्य अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी